నేను ఎగ్జామ్ ముందు బాగా చదువుకుంటానా, ఎగ్జామ్‌కెళ్ళినాక మర్చిపోతా కొన్నిసార్లు. హ్మ్. కొన్నిసార్లేమో ఎగ్జామ్ ముందు దాకా ఏం చదవను. ఎగ్జామ్ ముందు ఓ 2 నిమిషాల ముందు బుక్ ఎత్తుకొని పేజీలు తిప్పి ఎళ్లి ఎగ్జామ్ కాన్ఫిడెంట్‌గా రాసేసొస్తా. హ్మ్. అట్లాంటియి ఎందుకు జరుగుతాయి? స్ట్రెస్ వల్ల మనం మర్చిపోతాము. అలాంటప్పుడు ఎగ్జామ్ సరిగ్గా రాయలేము. అంతెందుకు నేనైనా అంతే. మీ ముందర మాట్లాడినట్టుగా ఒక నలుగురు జెంట్స్ ఉన్నప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే వుమెన్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యి వుమెన్ ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడేస్తా. ఎంతైనా మాట్లాడతా. అదే ఒకరు ఇద్దరు మేల్ ఉన్నారనుకో ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట షివరింగ్ నాకు మెల్లిగా. అట్లా ఎక్కువ మంది ఉంటే ఇంకా అస్సల పెద్దగా మాట్లాడలేను. కొన్ని మర్చిపోతూ ఉంటాను గూడా చెప్పేది. అవి కామన్ అన్నమాట. స్ట్రెస్‌లో కొన్ని మర్చిపోవడం కామన్. నోట్లో నుంచి మాట గూడా రాని సందర్భాలు గూడా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటారు. నాకు తెలిసి అంటే రీసెంట్ టైమ్‌లో ఒక అబ్బాయి చైతన్య స్కూల్స్ ఇట్లాంటి స్కూల్స్ ఉంటాయి గదా! అక్కడ ఎగ్జామ్ సెంటర్ పడితే రాసేదానికి వెళ్ళాడన్నమాట. ఎగ్జామ్ ఆహ్, ముందు రోజు బానే ఉన్నాడు. చదువుకున్నాడు. ఎగ్జామ్‌కొచ్చాడు. ఎగ్జామ్ రాసేటప్పుడు ఫిట్స్ ఒచ్చి పడిపోయాడు. అంటే ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల ఫిట్స్ రావచ్చు, మర్చిపోవచ్చు, బ్లాంక్ ఔట్ అవ్వచ్చు, బ్లైండ్‌గా అట్లా ఏమీ తెలియనట్టుగా గూడా కూర్చోవచ్చు. ఇదే కారణమని చెప్పలేం మర్చిపోవడానికి. స్ట్రెస్ వల్ల ఏదన్నా జరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు ఇది ఎందుకు జరిగింది అని ఆలోచించకుండా మీకు కంఫర్ట్ అయితే రాయండి. కంఫర్ట్ లేకపోతే కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉండండి. ఒకటైతే చెప్తా ఎగ్జామ్‌లో ఫెయిల్ అన్నంత మాత్రాన లేదా ఏదైనా ఇంటర్వ్యూ ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్‌లో ఫెయిల్ అయినట్టు గాదు. జస్ట్ ఆ అటెంప్ట్ పోయినట్టు అంతే. కాబట్టి కూల్‌గా ఉండొచ్చు. నేను మా పాప విషయంలో గాని, మా బాబు విషయంలో గాని మార్క్స్ విషయంలో ఎప్పుడు పెద్దగా అనము. అందరూ అడుగుతారు టీచర్స్ మీరెందుకు మార్క్స్ విషయంలో ఏం అడగరు, లైట్‌గుంటారు అనేసి. నేను చదువునెప్పుడు విద్య అంటే జస్ట్ ఒక ఏదన్నా ఒక ఆర్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటారో అలాగే ఫీల్ అవుతా. ఇప్పుడు చదువుకునే లెసన్స్ ఎప్పుడు గూడా వాళ్ళకి పాస్ట్ లైఫ్‌లో చదివింది ఫ్యూచర్‌లో ఏమి పనికిరాదు. వాళ్ళు నేర్చుకున్న స్కిల్స్‌ని కొంచెం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఇంజినీర్స్ ఇక్కడికొచ్చి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని వెళ్లారు. ఇంజినీర్‌లు అవ్వాల్సిన అవసరం లేదు. మామూలు వాళ్ళు గూడా బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నారు. కానీ అక్కడ స్కిల్స్ అంటే ఏవైతే నేర్చుకున్నారో డెవలప్‌మెంట్ అయ్యేవి ఇక్కడ దీంట్లో అప్లికబుల్ చేసి కొంచెం సక్సెస్ అనేది ఎక్కువ రేట్స్ ఉంటాయన్నమాట. మామూలు వాళ్ళకన్నా. అలాంటివి జరుగుతాయి. కాబట్టి చదువుని సీరియస్‌గా తీసుకొని దాని కోసం సూసైడ్స్ చేసుకునేసేదో, లేదంటే దానికోసము ఎక్కడికన్నా వెళ్ళిపోయేదో అలాంటివి చేయొద్దండి. చేయకండి గూడా. మీ పిల్లలకి గూడా ఇన్‌స్ట్రక్ట్ చేయండి. మీరు కూడా పిల్లలు ఒకవేళ చూస్తుంటే పిల్లలు గూడా తెలుసుకోండి. లైఫే పోయినట్టు కాదు ఎగ్జామ్ పోతే. నెక్స్ట్ అటెంప్ట్ చెయ్యొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్.